రామమూర్తి జయంతి సందర్భంగా ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటున్నాం. తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంది. తేనెలకే తెలుగు భాష అమ్మ ప్రేమలా స్వచ్ఛమైనది. అమ్మ అనే పదానికి ప్రాణం పోసింది తెలుగు భాష. గిడుగు వెంకట రామమూర్తి తెలుగు గ్రాంధిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి మార్చాలని ఎంతగానో కృషి చేశారు. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలని ఉద్యమం చేశారు. తెలుగు భాషలోనే పద్యాలు, కవితలు, గేయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మేజర్ ధ్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు. హాకీ ఆట ఆడడంలో ఆయనకి మరొకరు సాటి లేదు. అందుకని ఆయన జన్మదినాన్ని అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందరి